ఈ బండి సంజయ్ కొడుకు భగీరథ్ పాక్సో కేసు గురించి మాట్లాడే కంటే ముందు నేను మీకు కొన్ని కాంబినేషన్లు చెప్తా. కొన్ని సిచ్యువేషన్లు చెప్తా. దానికి ఇండియాలో వెర్డిక్ట్ ఎలా వస్తుందో చెప్పండి. ఓకేనా? లెట్స్ సే మీరు ఒక లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయి, అటుపక్క కూడా అమ్మాయి కూడా ఒక లోవర్ మిడిల్ క్లాస్. అటుపక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మీ మీద పాక్సో కేసు వేసారు. అర్థమైంది కదా పాక్సో కేసు అంటే దేనికో. అప్పుడు ఏమవుతుంది? వెర్డిక్ట్ ఎలా పనిచేస్తుంది, లా ఎలా పనిచేస్తుంది, కామెంట్ చేయండి. ఇంకో సిచ్యువేషన్ సేమ్, మీరు లోవర్ మిడిల్ క్లాసే అబ్బాయి, అటుపక్క అమ్మాయి వచ్చేసరికి రిచ్. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు తీసుకుందాం, ఎమ్మెల్యే కూతురు, ఎంపీ కూతురు, సెంట్రల్ మినిస్టర్ కూతురు, సేమ్ థింగ్. అమ్మాయి ఫ్యామిలీ మీ మీద కేసు వేసింది, విక్టిమ్ అమ్మాయి, పాక్సో కేసు. అప్పుడు రూల్ ఎలా పనిచేస్తుంది? మూడో సిచ్యువేషన్, మీరు రిచ్, మీరు సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే సెంట్రల్ మినిస్టర్ కొడుకు, అటుపక్క సెంట్రల్ మినిస్టర్ కూతురు, అటుపక్క వాళ్ళు వచ్చి మళ్ళీ పాక్సో కేసు వేసారు. అప్పుడు వెర్డిక్ట్ ఎలా వస్తుంది? నాలుగోది ఇప్పుడు జరుగుతుంది. అబ్బాయి వచ్చేసరికి రిచ్ కొడుకు, అమ్మాయి వచ్చేసరికి మిడిల్ క్లాస్, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి పాక్సో కేసు వేసారు. ఇప్పుడు ఎలా పనిచేస్తుంది? ఇందులో కామన్ విషయం ఏంటి? ఏది కీ రోల్ ప్లే చేస్తుంది, ఏది వైటల్ రోల్ ప్లే చేస్తుంది? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లా అండ్ రూల్స్, పైసా పనిచేస్తుంది. ఫస్ట్ కేసులో ఇద్దరు లవర్లు కొట్టుకున్నప్పుడు భారీ పనిచేస్తుంది, త్వరగానే వేసేస్తారు బొక్కలో. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫన్ బకెట్ భార్గవ్ వేసేసారా, అయిపోయింది, డన్ అండ్ డస్టెడ్. ఎందుకంటే ఇక్కడ రిచ్ల ఇన్వాల్వ్మెంట్లు లేవు. రెండోది వచ్చేసరికి మీరు లోవరు, అటుపక్క అప్పర్ పెడుతుందా రిచ్, అప్పుడు మామూలుగా ఉండదు, ఇన్స్టెంట్ మ్యాగీలు ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది, ఈజీగా వెంటనే బొక్కలు వేసేస్తారు. ఎందుకు? పైసామే పరమాత్మ. అక్కడ పైసా, అక్కడ అమ్మాయి అబ్బాయి బొక్క ఇవేం కాదు, పైసలు ఉన్నాయి. అది ఇద్దరు బలిసున్నలు కొట్టుకుంటే బొక్క ఏమి రాదు, కాంప్రమైజ్ అవుద్ది, మనం గోర్లు అవుతాం. నాలుగో సిచ్యువేషన్ ఇప్పుడు జరుగుతుంది. ఒక రిచ్ కల్ప్రిట్ ఎవరైతే ఉన్నారో, ఒక రిచ్ ఫ్యామిలీ, భగీరథ అబ్బాయి, అటుపక్క మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. ఏమవుతుంది రిజల్ట్? పాక్సో కేసు ఫైల్ చేసిన 4 రోజులైనా ఆ అబ్బాయి లేడు, అబ్బాయి అబ్స్కాండ్ అయిపోయాడు. అబ్బాయి నాన్నగారు తోపుతురుము డైలాగ్ లేసారు నిన్న మొన్న, న్యాయం కోసం పనిచేస్తా, ధర్మం కోసం పనిచేస్తా, మేము మీలాగా ఎలకల్లా ఇంట్లో ఉండము, నేను బీజేపీకి కట్టు బానిసని, తప్పు జరిగితే కంఠం కోసేసుకుంటా, మా పిల్లాడు ఏమీ చేయలేదు, కావాలని ఇలాగా హనీ ట్రాప్ అన్నారు, ఈ ట్రాప్ అంటున్నారు. పిల్లాడు తప్పు చేయలేనప్పుడు పిల్లాడు ఎందుకు అబ్స్కాండ్ అయ్యాడు? సరే, పిల్లాడు తండ్రి గురించి కాసేపు మాట్లాడదాం. ఇక్కడ మన వ్యవస్థ ఏం చేస్తుంది, మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, మన పోలీస్ సిస్టమ్ ఏం చేస్తుంది? సరే, పోలీస్ సిస్టమ్కి రావాలి అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి రావాలి? ప్రోటోకాల్స్ ఇవన్నీ గవర్నమెంట్ నుంచి రావాలి. గవర్నమెంట్ ఎందుకు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు? చాలా విషయాలు ఉంటాయి ఇక్కడ, పొలిటికల్ ఎజెండాస్ ఉంటాయి, ఫ్రెండ్షిప్ ఉంటుంది, అన్నిటికి కిందన అండర్ లేయర్గా ఒకటే పనిచేస్తుంది, పైసా మే పరమాత్మ హే. అది జరుగుతుంది ఇక్కడ. సింపుల్ థింగ్. ఇండియాలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, అంటే అప్పుడు శంకర్ మూవీలో శివాజీ గారు చెప్పినట్టు అది ఎలాగో అవుతుంది, అది అవుతుంది, అది అవ్వదు కూడా. మీ మనవళ్ళు వచ్చినప్పుడు మనం అదే చెప్తాం, రిచ్ విల్ గెట్ రిచ్చర్, పూర్ విల్ గెట్ పూరర్. అది ఎలాగో తెలిసిన కాన్సెప్టే. ఇంకోటి ఉంది, ఇండియాలో రూల్స్ పేదోడికి ఒకలా పనిచేస్తాయి, మిడిల్ క్లాస్ వాడికి ఒకలా పనిచేస్తాయి, బలిసున్నోడికి ఒకలా పనిచేస్తాయి, బలిసున్నోడికి కన్నా పొలిటీషియన్కి ఇంకా బాగా పనిచేస్తాయి వేరేలాగా. అలాగే లా కూడా అలానే పనిచేస్తుంది. పేదవాడికి ఒకలా పనిచేస్తుంది, మిడిల్ క్లాస్ వాడికి ఒకలా పనిచేస్తుంది, రిచ్కి ఒకలా పనిచేస్తుంది. ఇక్కడ రిచ్ కాబట్టి మీకు చట్టం చాలా స్లో మోషన్లో వెళ్తుంది, వెరీ అల్ట్రా స్లో మోషన్లో వెళ్తుంది. అదే అక్కడ ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ లేదనుకోండి, ఈజీగా ఫాస్ట్గా అయిపోయి. చూడండి, అలాంటి కేసుల్లో ఈజీగా ఎన్కౌంటర్లు చేస్తారు, ఈజీగా వెర్డిక్ట్లు వచ్చేస్తాయి, ఈజీగా చంపేసి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారని చెప్పి ఏదో సొల్లని చెప్తారు. కానీ ఇలాంటి కేసుల్లో రావు. ఇలాంటి విషయాలు అయినప్పుడు ఎవరైతే గొంతు విప్పి గట్టిగా మాట్లాడతారో వాళ్ళ మీద రెస్పెక్ట్ పెరుగుద్ది. అలాగా మంచు మనోజ్ మీద నాకు రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకంటే ఇప్పటికీ దీని మీద వెర్డిక్ట్ వస్తుందని నాకు నమ్మకం లేదు. ఆ హనీ ట్రాప్, ఈ ట్రాప్ అని చెప్పి అటువైపు తోస్తారు, ఆ లాజిక్ కూడా మాట్లాడతారు. బట్ మన సోకాల్ తెలుగు ఫిల్మ్ హీరోస్ సెలెక్టివ్గా టాపిక్లు సెలెక్ట్ చేసుకొని రెస్పాండ్ అవుతారు కదా, ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇక్కడ అర్థమవుతుంది, వీళ్ళు కూడా సెలెక్టివ్ పాలిటిక్స్ అన్నమాట. వీళ్ళకి సినిమా మైలేజ్కి ఏం హెల్ప్ అవుతుంది, పర్సనల్గా ఏమైనా హెల్ప్ అవుతుందా, లేకపోతే వాళ్ళతో గొడవ పెట్టుకుంటే మనకెందుకు అనే టైప్లో ఉండే బ్యాచ్ తప్ప లేదు. ఎవరు రియాక్ట్ అయ్యారు? 8వ తారీఖున జరిగింది. ఇప్పుడు వచ్చి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రియాక్ట్ అయింది ఎవరైనా ఉన్నారా అంటే మంచు మనోజ్.
క్లియర్గా నీట్గా రాశాడు, పెద్ద ట్వీట్. లా అందరికీ ఒకలాగే పనిచేయాలి, ఆ అబ్బాయిది రైటో రాంగ్ నేను చెప్పట్లేదు, ఎందుకు మీరు ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు, యాక్షన్ తీసుకోండి. ఈ మాట మాట్లాడడానికి వేరే హీరోలకి ఎందుకు గొంతు రావట్లే? ది సో కాల్డ్ లార్డ్ సాయిధరం తేజ్ గారు 2 years బ్యాక్ పి హనుమంతుది అంత రియాక్ట్ అయ్యారు కదా, ఒక ఆడపిల్ల స్వేచ్ఛ, మరి ఇక్కడ కూడా ఆడపిల్లే కదా బ్రో. ఇప్పుడు ఏమైంది మీ గొంతు? ఎందుకు మీకు భయం? అటుపక్క బీజేపీ అయినా లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ అయినా ఏం మాట్లాడలే. సాయిధరం తేజ్ నో ట్వీట్ ఇప్పుడు రాదు. ఇప్పుడు ఎందుకు రావట్లే? అప్పుడు ట్వీట్ చేసిన వాళ్ళు అందరూ ఏరి, ఆ కార్తికేయ ఏడి, ఇంకెవరెవరు ట్వీట్ చేశారు, సుధీర్ బాబు ఏడి, ఒక్క లైన్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇంకా పొలిటీషియన్స్ గురించి చెప్పాలంటే ఇంకా ఇప్పుడు ఆడపిల్లకి ఏమేమి జరిగితే నేను ముందుంటా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏది ఒక్క మాట అయినా మాట్లాడారు? ఒక్క ట్వీట్ అయినా వచ్చిందా? నాగబాబు గారి దగ్గర నుంచి ఒక్క ట్వీట్ అయినా వచ్చిందా? బన్నుకోబాకు అన్నీ చేశారు హల్చల్లు. నారా లోకేష్ నుంచి ఒక ట్వీట్ వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారి నుంచి ఒక ట్వీట్ వచ్చిందా? జగన్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది? రాదు. బోల్డ్ లింకులు ఉంటాయి. అయితే బీజేపీతో ప్రాబ్లం, లేదా కాంగ్రెస్తో ప్రాబ్లం, సిట్టింగ్ గవర్నమెంట్, ఇవని చెప్పి బోల్డ్ పెర్మిటేషన్ కాంబినేషన్లో ఆలోచిస్తే ఎవరు రియాక్ట్ అవ్వడు. అంత లోపల బ్యాకర్లో ఏం చేయాలో అది చేసేస్తారు. సో అందుకు నాకు రెస్పెక్ట్ పెరిగింది మంచి మనోజ్ మీద. అట్లీస్ట్ ఈ రెస్పాండెడ్. ఇక చిన్మయ్య గారు రెస్పాండ్ అయ్యారు, రష్మి గారు రెస్పాండ్ అయ్యారు. మిగిలిన వాళ్ళకి ఏం పోయే కాలం? రెస్పాండ్ అవ్వడానికి ఏముంది? తప్పు అక్కడ క్లియర్గా జరుగుతుంది కదా. అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు లాజిక్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ గవర్నమెంట్ ఎలాగో ఫెయిల్ అయింది. గవర్నమెంట్ ఎందుకు ఫెయిల్ అయిందంటే 4 రోజుల క్రితం జరిగింది. ఇప్పుడు వచ్చి ఇంకా యాక్షన్ లేదు, ఏమీ లేదు. ఇంకా కౌంటర్ కేసులు వేసుకుని మళ్ళీ అమ్మాయి మీద పడుతున్నారు. అబ్బాయి ఏమో ఇప్పుడు అబ్స్కాండ్ అయ్యి ఉన్నాడు. ఆ తప్పు చేయలేనాడు, అబ్స్కాండ్ ఎందుకు అయ్యాడు? ఆయన ఎందుకు ఇంత టైం పట్టింది? లాజిక్లో మాట్లాడితే హనీ ట్రాప్ అనేది పాక్సోకి ఎందుకు వర్తిస్తుంది? ఒక మైనర్ అమ్మాయి మీద హనీ ట్రాప్ కేసు ఎలా వేస్తారు? సరే మైనర్ అమ్మాయి తప్పు చేసింది అనుకుందా, నీకు తెలుసు కదా మైనర్ అమ్మాయి అని చెప్పి, మరి నువ్వు ఎందుకు ఆ పని చేసావు? నువ్వు ఎందుకు సారీ చెప్పు? ఆ మెసేజ్లు కూడా ఉన్నాయి కదా, ఎవిడెన్స్ కూడా ఉంది కదా. నువ్వు ఎందుకు 50,000 ఇచ్చావు? అమ్మాయి నేను 50,000 అడిగింది, బట్ నువ్వు ఎందుకు ఇచ్చావు? తప్పు చేస్తేనే కదా ఇచ్చావు. ఇలాంటి బొచ్చుడు ఎవిడెన్స్లు ఉన్నాయి. బట్ గవర్నమెంట్ రియాక్షన్ 0. ఎందుకు? ఫ్రెండ్షిప్, పాలిటిక్స్, పైసా. సో గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ మిజరబుల్లీ. ఇందులో లాజిక్లు మ్యాజిక్లు ఏం లేవు. ఇంకా ఇంత దరిద్రం అంటే, ఒక పాక్సో కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ విక్టిమ్ తాలూకు డీటెయిల్స్ మనం షోకేస్ చేయకూడదు. ఫోటోలు కానీ, వీడియోలు కానీ, ఫేస్ డిస్క్లోజ్ చేయకూడదు. విడిగా డిజిటల్ మీడియా కానీ, శాటిలైట్ మీడియా కానీ, యూట్యూబ్ కానీ, యూట్యూబర్లు కానీ అందరూ కొన్ని క్లిప్పులు వైరల్ చేస్తున్నారు వ్యూస్ కోసం. అసలు అది అగెయిన్స్ట్ ద రూల్. అసలు వాళ్ళకి నాన్ బెయిలబుల్ కేసు. కానీ ఎవరికి ఏమట్లే హ్యాపీగా వేసుకుంటున్నారు. ఎందుకు? అక్కడ అమ్మాయి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి, సెలబ్రిటీ కాదు కాబట్టి. సెలబ్రిటీ అయితే ఈ బొక్కలు వేస్తారు. మీడియా, గవర్నమెంట్ ఎలాగో ఫెయిల్ అయింది. మీడియా అంత దారుణంగా ఫెయిల్ అయిందంటే కొంతమంది మరీ దారుణంగా అమ్ముడిపోయి హనీ ట్రాప్, ఈ ట్రాప్ అని చెప్పి అమ్మాయి తాలూకా డీటెయిల్స్, ఫేసులు రివీల్ చేస్తే తమ్నేళ్ళనే కదా, తమ్నేల్తో పాటు వీడియోలు ప్లే చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది అసలు ఎథికల్లేనా? మీరు నిజమైన జర్నలిస్టులు, నిజంగా జర్నలిజం చేస్తే అది రైటేనా? ఎంత దారుణంగా సోల్డ్ అవుట్ అయిపోతారా? డిజిటల్ మీడియా అంతే, యూట్యూబ్ అంతే. యూట్యూబర్లు మనకు ఎంతమంది యూట్యూబ్ టీచర్లు ఉన్నారు. ఇప్పుడు మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఈ కేసు దగ్గర ఇదే కేసు వేరే స్టేట్లోని కానీ వేరే వాళ్ళకి జరిగితే వెంటనే వీడియోలు చేస్తారు. ది సోకాల్ తులసి చంద్ గారు పెద్ద జర్నలిస్ట్, ఏం వీడియో లేదు? వీడియో ఎందుకు లేదు? కాంగ్రెస్ అయినా? నా చెల్లెలకి అక్కలకి ఏమైనా జరిగితే సీతమ్మ తల్లి సాక్షిగా నేను రెస్పాండ్ అవుతాను, నా రక్తం మరిగిపోద్ది ఇది అది అంటాడు ఏజుడు. ఎందుకు? బీజేపీ అయినా? క్రాంతి ఎందుకు చేయలేదు? విఆర్రాజు ఎందుకు చేయలేదు? మీకు ఇక్కడ అర్థం కావాలి ఎంత కమర్షియల్ వీలు, ఎంత సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉందా లేదా, మైలేజ్ ఉందా లేదా, ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఛానల్ కంటే ఎవ్వడు చేయడు. ఇప్పుడు ఈ సోకాలు పెద్ద మనుషులు బోళ్ళు పత్తి డైలాగులు చెప్పిన వాళ్ళు వీళ్ళు ఎవ్వరు ఎందుకు చేయలేదో మీకు మీరే ప్రశ్నించుకోండి. వాళ్ళని ప్రశ్నించాల్సిన వాళ్ళకి ఐడియా ఉంది, మీకు మీరే ప్రశ్నించుకోండి వీళ్ళు ఎందుకు చేయలేదు. ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ అంటారా, సగం బ్యాచ్ అమ్ముడిపోయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్, ఇండియాలో ఇదేనే కాదు, ఇప్పటి నుంచో ఇలానే జరుగుతుంది. రూల్ అనేది పేదోడికి ఒకలా ఉంటుంది, బలిసున్నోడికి ఒకలా ఉంటుంది. మీరైతే మీకు లక్క బాగుంటే పుడితే రిచ్గా పుట్టలేడు, లేదా ఏం చేయలేం. ఇక్కడ మీరు మిడిల్ క్లాస్లో పుట్టి రిచ్ అయిపోదంటే అవ్వదు, ఇక్కడ తప్పదు. సో ఇలాంటి కళ్ళు జోలు మూసుకుని ఉండడమే తప్ప ఇంకేం చేసేది లేదు. ఎందుకంటే మనం గట్టిగా మాట్లాడితే మనల్ని వేస్తారు, మనల్ని ఏదో కేసేస్తారు. లేదు బ్రో నేను ఫైట్ చేస్తానంటే వాయిస్ రేజ్ చేయండి, గట్టిగా కలెక్టివ్గా వాయిస్ రేజ్ చేయండి. అప్పుడే వెడ్డికి రావడానికి చిన్న ఆస్కారం ఉంది కొంచెం. ఎందుకంటే చాలామంది వాళ్ళ కంఫర్ట్ జోన్ దాటి బయటికి రారు. చెప్తున్నాను కదా, ఇక్కడ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అది తెలిసి ఎప్పుడు చెప్పడు, తెలిసినా కూడా చెప్పడు.
పైసలు ఎంత బాగా పనిచేస్తాయి. పైసలు ఉన్నోడు కొట్టుకున్నా ఎక్కువ పైసలు ఉండి వాడి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎలా పనిచేస్తో చెప్తా. 20 ఏళ్ల క్రితం నందమూరి బాలకృష్ణ గారు బెల్లంకొండ సురేష్ని బ్రాడ్ డే లైట్లో కాల్చారు ఎనతో. ఆ కేసుని ఎలా మ్యానిపులేట్ చేశారు, ఆయనకి మతిస్థితం ఏంటి మెంటల్గా ప్రాబ్లం ఉంది, ఆయనకి సింపుల్గా చెప్పారు ఆయన పిచ్చుడు అని చెప్పి. 3 రోజులు ఆయన హాస్పిటల్లోనే, తర్వాత బయటకు వచ్చి చిల్లేడ, తర్వాత ఆయనకి పద్మశ్రీలు ఇవి వచ్చాయి, సినిమాలు చేసి ఏమైంది, ఆ మెంటల్ ఇల్నెస్ని ఏమైంది, అలా కవరప్ ఉంటుంది. ఇది ఉంటే బలిసున్నోళ్ళకి ఒకలా ఉంటుంది రూలు, మనలాంటి వాళ్ళకి ఒకలా ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ ఇష్యూ పైన మీ స్పందన ఏంటో చెప్పండి. వాట్ వెంట్ రాంగ్, వాట్ కుడ్ హ్యావ్ బిన్ డన్ అనేది కామెంట్ చేయండి. మీరు లైక్ చేయకపోయిన పర్లే, హైప్ చేయకపోయిన పర్లే, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సో దట్ మీ ఒపీనియన్ నాకు అర్థమవుతుంది. దట్స్ ద వ్యూ పాయింట్ ఫ్రమ్ మై సైడ్. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. తప్పక నమస్కారం, ధన్యవాదాలు.